మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మరి గాడిలో పెట్టాలి కదా. అందరూ ఇది బురదా నిష్పెట్ట కాదు కదా, దాన్ని తుడవాలి కదా, దాన్ని సరి చేసుకోవాలి కదా. ఇల్లుకు బూజు పెట్టిందని అందరు ఇచ్చిపెట్టి పోతే మన ఇంటికి పెద్దన లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దన బూజు దిలిపోయి వెనకటి కళ ఎట్లయితే ఉండేనో ఆ ఇల్లుకు వెనకటి కళ, దాని నిర్మాణానికి రక్త మాంసాలు దారపోసి భవన కార్మికులు లెక్క మన తల్లిదండ్రులు కట్టిలు కదా, ఆ ఇల్లుకు మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి పెద్దన్న పాత్ర పోషించేటువంటి వాళ్ళే ఐలన్న బైరాగన్న. ఇప్పుడు ఆ బూజు దులుపుతున్నాం కాబట్టి ఈ ఈ పాటలన్నింటినీ కూడా దయచేసి, అందుకే నేను ఎప్పుడు కళా నాయకులకు చెప్పేది ఏంటంటే, ఎందుకంటే మన నాయకులు మనందరం కళాకారులం కాదు, పాడిపేటలో కాదు, ప్రజలను సాయువులుగా తయారు చేసినటువంటి పాట విని ప్రాణం ఇయ్యడానికి వచ్చింది. మామూలు మనుషుల పాటలు తోటి ప్రజలను ప్రాణం ఇయ్యడానికి, ప్రజల కోసం ప్రాణం ఇయ్యడానికి తయారు చేయడం అంటే ఎంత శక్తివంతమైన ప్రపంచంలో. ఇదే పాట కనుక యూరోపులను, బయటలను, ఆఫ్రికన్ సమాజంలో ఉంటే వాళ్ళు పెద్ద సూపర్ స్టార్లు వాళ్ళు. అదే పాట ఇక్కడ ఉంటేనేమో కళాకారు రాండే పాట పాడు అని చెప్పేసి వాళ్ళకు 100 రూపాయలు ఇచ్చుడు. ఇప్పుడు కొంచెం రేట్లు పెరిగినాయి కాబట్టి 5,000 10,000 వాళ్ళని ఎంతసేపు ఒక కూలీలుగా, స్వర కూలీలుగా, గాయకులు అంటే ఈ పాటలు పాడేటువంటి కూలీలుగా, అట్లా వీళ్ళను చాలా చిన్న చూపు చూడడం. దానికి తోడు మనోళ్ళు వీళ్ళ వీక్నెస్ అయితే ఆకలి కదా, కుటుంబము, ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్కెట్, ఈ కార్పొరేట్ శక్తులలో ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ నడవడానికి వీళ్ళకున్న బలహీనతను బట్టి రాజులు ఏం చేస్తారనంటే ఆ పాటలను తిరుగుబాటు కాకుండా ఉద్యోగాలు ఇచ్చింది, తిరుగుబాటు రాకుండా ఇచ్చింది ఉద్యోగం, ప్రజల మీద ప్రేమతోటి కాదు. నెక్స్ట్ మళ్ళీ ఒక తిరుగుబాటు రాకుండా, ప్రజలకు వేరే ఆలోచన లేకుండా, ఎప్పుడైనా సరే ఆంధ్ర రాజ్యాన్ని కూలగొట్టినటువంటి, ఆంధ్ర రాజ్యాన్ని పాటలతోటి కూలగొట్టినటువంటి ఈ పాట రేపు దొరరాజ్యాన్ని కూడా కూలగొడుతుందని, గడిలను కూలగొడుతుంది కాబట్టి అని వాళ్ళకు 500 మందిని పెట్టింది. దానికి రసమైంది వీళ్ళని వాళ్ళని ఇది పెట్టింది. తర్వాత ఐలన్న లాంటి మరి 500 పెట్టినా కదా, దాన్ని 5,000 మందిని చెప్తే తప్పేందని చెప్పేసి సరే వాళ్ళ ఉపాధి కోసం కొట్లాడుతున్నాం. లాస్ట్ కు చివరిగా నేను చెప్పేది ఏంటంటే, పాట లేకుండా తెలంగాణ ఉద్యమం ఉందా? సరే విప్లవము, దళిత అదంతా పక్కన పెడదాం, తెలంగాణ ఉద్యమం కాడికే వస్తా. అమ్మా తెలంగాణమా, అమ్మా తెలంగాణమా, కలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము, కమ్మని ప్రేమ నీదమ్ము, అమ్మ నీకు పొరసేరా కమ్మని ప్రేమ నీదమ్ము, ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోళ్ళ గండ్రగొడ్డలివి, అమ్మ తెలంగాణమా, కలికే కలగానమా. ఎక్కడున్నారో గద్దరన్న, నిజంగా జోహాల్ గద్దరన్న, జోహార్ రామారావు అన్న, జోహార్ ఉపాలన్న, జోహార్ కళ కోసం తమ ప్రాణాలు అర్పించినటువంటి అమర వీరులకు. అట్లా మొట్టమొదటి పాట క్లాసికల్ పాట, తెలంగాణ మొత్తం కల్చర్ని ఎట్లా చూపించాలి, తెలంగాణ పోరాటాన్ని ఎట్లా చూపించాలి, తెలంగాణ అంటే ఎన్ని జిల్లాలు, ఆ జిల్లాలలో ఏ ఏ దైవం ఉంది, పోషమ్మ, మైసమ్మ, కట్టె మైసమ్మ, కనుగుడ్లు చూడు, కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు, అమ్మా తెలంగాణ, జజ్జన కార్జన్ తెన్ దద్దన కార్జన్ డప్పు దరువుల దెబ్బలు చూడు, బుడుక్ బుడుక్ మని జమిడిక మీద బాయిన్లోళ్ళ ఎల్లమ్మ కథలు. ఇంత అంటే మొత్తం కులాలను, ప్రాంతాన్ని, దీని యొక్క ఈ సహజత్వాన్ని, తెలంగాణ కల్చర్ మొట్టమొదటిగా చెప్పిన పాట. ఎట్లా హత్యకు గురైంది ఆ పాట పాడినందుకే. ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ పాట గద్దర్ పాడిన అక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం. ఎవరైతే ఉద్యమాన్ని స్టార్ట్ చేసి పాటలతోటి ఆంధ్ర పెట్టుబడి క్యాపిటలిస్ట్ సమాజాన్ని కూలగొట్టిందో ఆ పాట ప్రగతి భవన్ కాడ అంటరాని పాట అయిపోయి ఆడ వెయిట్ చేయాల్సి వచ్చింది. అంత ఘోరం. ప్రగతి భవన్ వెళ్ళి గద్దర్ పోతే 4 గంటలు ఎండలు పెట్టింది గద్దర్. తెలంగాణ తీసుకొచ్చినటువంటి వాడు, మాలాంటోళ్ళని తయారు చేసినటువంటి వాడు, ఐలన్నను, ఇక్కడున్న మల్లేశనను, సాయన్నను, వీళ్ళందరినీ, బైరాగనను, కొత్త పిల్లగాను, మామూల్ని, ఉస్మాన్ యూనివర్సిటీ కరే మీరు అందరు రావాలరా, సిరతు మనందరం పోవాలరా అని చెప్పేసి ఎంతో మందిని ఒక్క రూపాయి తినకుండా గద్దర్ తలకాయ తెంచినా సరే మొండెంతో కొట్లాడతాడు కానీ ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. అందుకే ప్రజా పాటగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా బుల్లెట్లతోటి కొట్లాడిన ఒకే ఒక్క ప్రజా యుద్ధం ఒక గద్దర్ ఒక్కడే ఉన్నాడు. అట్లా అంత గొప్ప పాటలు రాసి, యుద్ధం చేసి, పాదయాత్రలు చేసి, పోరాటాలు చేసి, మీటింగ్లు పెట్టి ఉన్నటువంటి వాడు చివరికి ప్రజా గాయకుడిగా మిగిలిపోయి ఆ ప్రగతి భవన్ కాడ మాట్లాడదాం అనిపోతే 4 గంటల సేపు నిలబెట్టారు. అంతేనా? 4-5 గంటలు నిలబెట్టలేదు, 4 గంటల సేపు నిలబెట్టారు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మొత్తం లాస్ట్ కు ఇవ్వలేదు. ఎవరైతే తెలంగాణ తీసుకొచ్చిందో, ఎవరైతే త్యాగం చేసిందో, ఎవరైతే రక్త తర్పణం చేసిందో వాళ్ళకి అసలు అపాయింట్మెంటే లేదు. మరి మనకెందుకు లేదు, వాళ్ళెందుకు రాసలేదు? ఉద్యమం ఒక రాజుకు యుద్ధం జరుగుతుంది కదా. యుద్ధం జరిగినప్పుడు
ఈ రాజు ఓడిపోతే ఈ రాజు రాజ్యం వెళ్ళాలి కదా. మరి ఆ యుద్ధాన్ని ఆంధ్ర అనేటువంటి క్యాపిటలిస్టు ఆ వలసవాదాన్ని ఆ రాజ్యాన్ని కూలగొట్టింది ఎవరు? పాట కళాకారులు. వీళ్ళతో ధూమ్ధామే కదా, పాటే కదా కూలగొట్టిన రాజ్యాన్ని. ఈ రాజ్యం కూలగొట్టిన తర్వాత పాట పాడినటువంటి రాజులు కదా ఏలాల్సింది. మరి పాట ఏలకుంటే ఎవరు వెళ్తున్నారు? పాటకు సంబంధం లేకుండా పాట పాడితే బరుబాతగా బతుకమ్మలు ఆడించినటువంటి వాళ్ళు రాజులే. ఎందుకైనా మరి అది నీకు పాట తెలుసు, నీకు యుద్ధం తెలుసు, రాజతంత్రం తెలియదు కాబట్టి నువ్వు పాటగానికే మిగిలిపోయినావు, కళాకారుగానే మిగిలిపోయినావు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు? ఈ పాటలన్నింటినీ, ఈ కళారూపాలన్నింటినీ, ఈ ఉద్యమాలన్నింటినీ, ఈ రాస్తారోకలన్నింటినీ, వీటన్నింటినీ వాళ్ళ రాజ్య నిర్మాణం కోసం వాడుకున్నారు. వాళ్ళు చాలా చక్కగా వాడుకున్నారు. వాళ్ళు రాజ్యం కోసమే వాళ్ళు బయలుదేరిళ్ళు, రాజ్యం కోసమే అందరినీ వాడుకున్నారు. రాజ్యం వచ్చేసింది, వాళ్ళు లక్ష్యం తెలియలేదు. నీదేంది? నువ్వు రాజ్యం సంబంధం లేదు, రాజనీతి లేదు. రాజమ్మ అసలు ఎవడు ఏ రాజు వస్తాడు, ఏ రాజు వెళ్తున్నాడు? మన ఆంధ్ర రాజు పోతే ఎవడు వెళ్తాడు? తెలంగాణ రాజు వెళ్తాడు. ఏ రాజు వెళ్ళాలి? ఇది ఏం లేదు, తెలంగాణ అయితే చాలు మనకు, మనోడైతే చాలు. మరి ఎవరు వచ్చిన మనోళ్ళు? మనోడంటే ఎవరు? గూడంజే రాసి నవ్వోనువాను అయ్యోనువా తెలంగాణకి చోటి పాలోనివా అని రాసిండు. ఎవరు? ఆంధ్రలో రాసిండు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా నీ వాళ్ళేం కాదు కదా. ఇక్కడ వచ్చిన వాళ్ళు మన అయ్యారా, మన చుట్టమా? వాళ్ళు కూడా కాదు కదా. ఎవరు వచ్చిన మరి? మరి సిలబస్ ఎవరు చెప్తలేదు ఎందుకు? నువ్వు గొప్ప పాటగానే అని చెప్తున్నావు, రచయిత అని చెప్తున్నారు, కళాకారులు నువ్వే గొప్ప కవి, అందశ్రీ గొప్ప కవి, గొర్రెటం కన్నా గొప్ప గద్ద, ఈ సిలబస్ అంతా చెప్తున్నారు. కానీ ఎవడైతే పాట పాడి ఆంధ్ర రాజ్యాన్ని కూడగొట్టిండో ఆ పాటే రాజ్యాన్ని ఏలాలని ఎప్పుడైనా ఎవరైనా చెప్తారా? ఇప్పుడు చెప్పాలి మనం. ఇప్పుడు ఐలైనా చెప్తున్నాడు, ఇప్పుడు బైరాగానే చెప్తున్నాడు, ఇప్పుడు సాయనే చెప్తాడు, ఇప్పుడు మల్లేష్ అనే చెప్తున్నాడు, నేను చెప్తున్నా పాటే రాజ్యాన్ని వెళ్ళాలి. ఎందుకంటే పార్టీల ప్రాణం తీసింది రాజ్యం. పాటల ఎవరైతే యుద్ధం చేస్తున్నారో రాజ్యం మీద, పార్టీల ప్రాణం తీసేస్తే ఇప్పుడు పాటే నడిపిస్తున్నది రాజ్యాన్ని. రాజ్యం మీద యుద్ధం పాటే చేస్తున్న అన్ని పార్టీల తరఫు నుంచి. విప్లవ పార్టీలు పోయినాయి, అరుణోదయ లాంటి సంస్థలు, జననాట్య మండలి సంస్థలు మొత్తం క్లోజ్ చేసి ఏదో కుసపానంతో కొన్ని ఉన్నాయి. పార్టీలు మొత్తం విప్లవ పార్టీలే కథమైపోతే రాజ్యం కథం చేస్తే పాటే ఇప్పుడు రాజ్యం మీద యుద్ధం చేస్తుంది, నాట్యం చేస్తుంది, యుద్ధగానం చేస్తున్నది. ఇప్పుడు ఆ పాట ఎంతనే టైం అయిపోయిందా? మీరు బోరు కొడితే బంధించండి. బోరు కొడుతుందా? రైట్. కానీ పాటతోటి రాజ్యం కూలగొట్టిళ్ళు కాబట్టి, ఆంధ్ర రాజ్యాన్ని కూలగొట్టిళ్ళు కాబట్టి ఎప్పుడైనా ఈ ప్రమాదం నాకున్నా అని చెప్పేసి దొర ఏం చేసినంటే ఎవరెవరైతే ఇట్లున్నారో ఉద్యమకారులను, తిరుగుబాటుదారులు అందరినీ దగ్గర పెట్టుకుందాం అనుకున్నారు. కొంతమంది పోలేదు, విష్ణు కిషోర్ అన్న పోలేదు, చాలా మంది పోలేదు. అదే బతుకుతే పాట ప్రజాపాటలాగా పాడతాం తప్ప, బతుకుతాం తప్ప దొరపాటలాగా దొరగడిలో అస్సలే ఉండమని చెప్పేసి కొంతమంది నిరాకరించింది. కొంతమంది దానికోసం ట్రై చేసింది. కొంతమంది ఏం చేసింది, అరే ఎవరైనా సరే నలుగురు బతకాలని చెప్పేసి కొంతమంది కొట్లాడలేదు. ఇప్పుడు రాజనీతి తెలియకుండా రాజ్యం, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కళా నాయకులుగా మనం అవతారం ఎత్తి, ఈ మన కాన్స్టిట్యున్సీకి ఎవరైనా ఏ కాన్స్టిట్యున్సీలు ఉంటారో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కళా నాయకులుగా తయారయ్యి మనలందరినీ ఒకదాటిగా తీసుకొచ్చి, ఎవడు మన రాష్ట్రాన్ని వెళ్ళేటోడేవాడు, మన కాన్స్టిట్యున్సీని వెళ్ళేటోడేవాడు, వీడి పాటకు ఈ కళాకారులకు ఏమైనా సంబంధం ఉన్నదా, పోనీ మనం కనీసం ఒక అప్లికేషన్ ఇస్తే, ఒక అర్జీ పెట్టుకుంటే వీడు దీని మీద స్పందిస్తారా అనే చర్చ మీకు లేకుండా ఈ పాటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది, ఈ పాటే ప్రజలను విముక్తి చేసింది, ఈ పాటే కోట్లాది మంది ప్రజలను ఆలోచింపజేసింది. 10 లక్షల మంది మీటింగ్ పెడితే మావో ఎట్లయితే కల్చరల్ మూవ్మెంట్ చేసిండో తెలంగాణ అట్లా చేసినటువంటి వాడు గద్దర్, అక్కడనేమో మావో సిద్ధాంతకర్త అయిపోయాడు, గద్దర్ ఇక్కడ గాయకుడు అయిపోయాడు. అలాంటి పాట, ఇట్లా కోట్లాది మందిని విముక్తి చేసినటువంటి పాట, అదే పాటలతోటి, అదే కళాకారులతోటి ఇంతకుముందు శంఖం అని చెప్పింది కదా ఐలన్న, యుద్ధ శంఖారావం చేసి మనందరం ఒక దగ్గర కూర్చొని ఒక పోరాటానికి పిలుపునిద్దాం. ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో, చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, నీతివంతులు మన నుంచే ఎదగాలి. వాన్నే ఎవరైతే మన కళకు ప్రాధాన్యత ఇస్తాడో, మనకు పాటకు ప్రాధాన్యత ఇస్తాడో, ఎవరైతే కళాకారులకు, కళానాయకులకు పెద్దపీట వేస్తాడో వాన్నే రేపు ఎమ్మెల్యే గెలిపిద్దామనంటే వాళ్ళందరూ వచ్చి మీ ఇంట్లోనే చుట్టూ లైన్ కడతారు. పాటలన్నీ ఇప్పుడు ఓట్లు కూడా కావాలి. కాన్సరం చేసిన పని, కరుణానిధి చేసిన పని. కరుణానిధి ఎవరు? మంచి కళాకారుడే కదా. మనలాంటి కళాకారుడు అంటే రచయితే కదా. ఎంజేఆర్ వాళ్ళు కూడా నటుడే కదా, ఎన్టీఆర్ నటుడే కదా. మరి కళ ఏమైంది అక్కడ? కళ రాజకీయ రూపం తీసుకున్నది కదా. కరుణానిధి మంగళూరు 5 సార్లు ముఖ్యమంత్రి అయింది. కళ ఏమైంది? అది ఇప్పుడు సరే, కరుణానిధి తమిళనాడు పక్కన పెట్టి, ఎన్టీఆర్ తెలుసు కదా మీకు, ఏం పద్యాలతోటే కదా. మనం పాటలు, గద్దర్ పాటలు పాడి, ఎన్టీఆర్ పద్యాలు పాడిండు, డైలాగ్స్.
మాటలు పద్యాలు పాడిండు, మాటలు మాట్లాడిండు. ఆయన ఆ కళను రాజకీయంగా మలిచి ముఖ్యమంత్రి అయ్యి తన సామాజిక వర్గాలతో పాటు అందరికి కొంతమందికి న్యాయం చేసిపోయిండు. మరి ఇప్పుడు ఆ కళను ఎట్లయితే సింహాసనం కోసం వాడుకున్నట్టు ఇదే కళను మనం ఎందుకు వాడద్దు? ఎంతమందికి బలైతాం? ఇంకా సాయుధ పోరాటంలో బలైతాం, 6/9 లో బలైతాం, మొన్న మలిదశ తెలంగాణలో బలైతాం, మళ్ళీ బలైతామా? ఇప్పుడు ఆ పాటను శ్మశానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సింహాసనం ఎక్కడానికి పాడదాం మనం. అట్లా డిసైడ్ అయితే పాటలు 500 ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు కాదు. పాటే రేపు సింహాసనం మీద కూర్చోవాలి. ప్రజా పాటే సింహాసనం మీద కూర్చోవాలి. ఆ పాటే రైట్. సూపర్, అద్భుతంగా చెప్పిన ఐలాన్ ఒకసారి గట్టిగా చెప్పాలి. రాజు ఉద్యోగాలు ఇచ్చడం కాదు, ప్రజా పాటే సింహాసనం ఎక్కింది అనుకో, ఆ పాటే అందరికి ఉద్యోగాలు ఇష్టట్టు కావాలి. పాటే రేపు అందరికి ఉద్యోగాలు ఇష్టట్టు కావాలి. అట్లా చేయాలని అంటే మనందరం ప్రజా ఉద్యమంలో ఒక ఉద్యమంలో మనందరం నడుం కట్టి ఒక ఐక్యతగా ఒక రాగం ఎట్లయితే ఎత్తుకున్నామో అట్లనే ఒక లైన్ మీద మనందరం ఉండగలిగినప్పుడు, ఈ పాలకులను ప్రశ్నించినప్పుడు, ఇదంతా అగ్రవర్ణ సమాజం ఎప్పుడు కానీ అది సాయుధ పోరాటం నుంచి అయినా రెడ్లు వచ్చింది, 6/9 పోరాటం తర్వాత రెడ్లే వచ్చింది, మలిదశ పోరాటం నుంచి వెలుమలు వచ్చింది, మలిదశ పోరాటం నుంచి ఇప్పుడు మొన్న వెలుమలు వచ్చింది. అంతకుముందు కమ్మలేని ఇక్కడ రెడ్లు వచ్చిండ్రు, తర్వాత కమ్మలు వచ్చిండ్రు, కమ్మల తర్వాత కేసీఆర్ వెలుమ వచ్చిండు, వెలుమ తర్వాత ఇప్పుడు రెడ్లు వచ్చింది. రెడ్లు పోతే రెడ్లు పోయిన తర్వాత మళ్ళా వెలుమలు వస్తారు. లేదా బీజేపీ అయితే రెడ్లు వెలుమలు అవుతారు, బీజేపీ అయితే రెడ్లు వెలుమలు ఉంటారు, టీఆర్ఎస్ పార్టీ అయితే వెలుమలు వెళ్తారు, కాంగ్రెస్ పార్టీ అయితే రెడ్డిలు వెళ్తారు. కాబట్టి రెడ్లు వెళ్ళినా వెలుమలు వెళ్ళినా కమ్మలు వెళ్ళినా కానీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, కమ్మరులకు, కుమరులకు, సాకరులకు, మంగళులకు, గొల్లోళ్లకు ఏమైతుంది? వాళ్ళ సామాజిక వర్గాలనే వాళ్ళు బాగు చేసుకోలేని వాళ్ళు, కోట్లకు వేల కోట్లు లక్షల కోట్లకు పాకినటువంటి వాళ్ళు నీ కళకు, నీ నాట్యానికి, నీ పాటకు, నీ రచనకు లెక్క కడతారా? గౌరవం ఇస్తారా? సింహాసనం మీద రేపు పాట కూర్చోవాలంటే పాటలన్నీ ఓట్లుగా మారాలి. ఎవడైతే ప్రజా కళకు, ప్రజా పాటకు పెద్దపీట వేస్తాడో మన నుంచి ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి. మన పార్టీలు ఏమిటిది, అగ్రవర్ణాల పార్టీలు ఏంటిదో మనకు తెలవాలి. మన పాటలు ఏమిటి, అట్లనే అమ్ముడుపోయే పాటలు ఏంటనే తేడా మనకు తెలవాలి. అట్లనే ప్రజా ఉద్యమాలు ఏమిటి, ప్రజా ఉద్యమాల పేరు మీద మోసం చేసే ఉద్యమాలు ఏంటి? పాలకులు ఎప్పుడు కానీ ప్రజలను డైరెక్ట్ మోసం చేయలేరు. ప్రజా నాయకులని ప్రజలను మోసం చేసేటువంటి వాళ్ళని మోసం చేస్తారు వాళ్ళు. అంటే మోసగాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ లెక్క వాళ్ళు డైరెక్ట్ ప్రజలను మోసం చేయరు. మనలో ఒక నాయకుడు ఉంటాడు, ఒక దళారి నాయకుడిని తీసుకొని ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేసి ప్రతి గల్లీకి ప్రతి వాడకు ఒక దళారులను తయారు చేసుకుంటారు వాళ్ళు. ఆ దళారి నాయకుడిని కాకుండా మనమే ప్రజా నాయకులంగా మారి నిజమైన పాటకు పట్టాభిషేకం కట్టాలి, సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఆ పాటల గురించి, ఆ ప్రస్తావన గురించి మనం ఇంకా మీటింగ్లు పెట్టాలి, మాట్లాడుకోవాలి. దీని అంతటిని దయచేసి మీరందరూ కూడా రాయడం, అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి రాయాలి. ఇక్కడ ఉన్నటువంటి బస్తీలను మన అందరం ఆర్గనైజ్ చేయాలి. మనందరం ప్రజా పాటలుగా ఎవరైతే కార్మికులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలని చెప్పేసి ఈ పోరాటాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై ప్రజాపాట, జై కళాకారులు, జై కళ.